పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని బీసీవై పార్టీ పల్నాడు జిల్లా కన్వీనర్ గుండాల సైదులు యాదవ్ మీడియాతో మాట్లాడుతూ బీసీల కోసం ఉద్యమిస్తున్న బీసీవై పార్టీ అధినేత బోడి రామచంద్ర యాదవ్ నాయకత్వాన్ని బలపరిచి మరింత ముందుకు తీసుకెళ్లే బాధ్యత మనందరిపై ఉందని గుర్తు చేశారు. ఇటీవల బీసీ సింహ గర్జన విజయవంతం కావడంతో కూటమి ప్రభుత్వానికి వెన్నులో వణుకు పుట్టిందని హుటాహుటిన మంత్రి మండలి సమావేశం ఏర్పాటు చేసి బీసీలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. ఎన్నికల సమయంలో బీసీలకు రక్షణ చట్టం అమలు చేస్తామని హామీలు తుంగలు తొక్కారని బీసీవై పార్టీ పల్నాడు జిల్లా కన్వీనర్ గుండాల సైదులు యాదవ్ తీవ్రంగా మండిపడ్డారు. అందరికీ నమస్కారం. నేను భారత చైతన్య యువజన పార్టీ ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా కన్వీనర్ గుండాల సైదులు మాట్లాడుతూ ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మొన్న జరిగినటువంటి బీసీ సింహ గర్జనతో అలర్ట్ అయినటువంటి కూటమి ప్రభుత్వం హుటాహుటిన బీసీ మంత్రి మండలితో ఒక సమావేశం ఏర్పాటు చేసేసి పాదయాత్రలో మా నారా లోకేష్ బాబు గారు బీసీలు పడుతున్నటువంటి అస్తవ్యవస్థలు చూసి, బీసీలు పడుతున్నటువంటి బాధలను చూసి, బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలు చూసి, బీసీలపై జరుగుతున్నటువంటి దాడులు చూసి చెలించిపోయి బీసీలకి నేను ప్రత్యేకమైనటువంటి రక్షణ హోదాను కలిగిస్తానన్నటువంటి కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు ఇప్పుడు అవుతున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా బీసీల గురించి పట్టించుకున్న దాఖలాలు లేనప్పుడు వీరు మళ్ళీ కూటమి ప్రభుత్వం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మోసం చేస్తున్నదని చెప్పేసి ఈ ప్రజలు తెలుసుకుంటున్న సమయంలో ఎవరు వస్తారు, మాకు బీసీ లీడర్గా ఎవరు వస్తారు అనేటువంటి చూస్తున్న తరుణంలో ఒక గొప్ప మహాన్యుడైనటువంటి వ్యక్తి భారత చైతన్య యువజన పార్టీ అని చెప్పేసి ఒక పార్టీని స్థాపించి బీసీలకు వెన్నుదన్నుగా ఉంటాను, బీసీలకు కావాల్సినటువంటి హక్కులు అన్నిటిని మనం సాధించుకుందాము, మనం కలిసి ప్రయాణం చేద్దామని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకి ఎక్కడ ఏ మూల ఎటువైపు ఎక్కడ జరిగినా కానీ సరే హుటాహుటిన వెళ్ళి ఆయన బీసీలకి రక్షణగా అండగా ఉంటూ ఆయన గత కొన్ని నెలలుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు ఒక భరోసాని ఇచ్చినటువంటి తరుణంలో బీసీ రక్షణ చట్టాన్ని మర్చిపోయినటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి బీసీ రక్షణ చట్టం గుర్తు చేస్తూ ఇది మీరు చెయ్యకుంటే ఏప్రిల్ 14వ తారీఖున ఆమరణ నిరాహార దీక్షకు పూనుకుంటామని చెప్పేసి చెప్పినటువంటి తరుణంలో వీరు మార్చి 31 కల్లా ఏదైనా కానీ సరే వీళ్ళు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం స్పష్టత ఇవ్వకుంటే ఏప్రిల్ నెలలో జరగబోయేటువంటి ఈ మహాప్రళయానికి బాధ్యతలు ఈ కూటమి ప్రభుత్వం బాధ్యత వహించారు.